गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు ఈ నవమ స్కంధంలో సూర్యవంశం ఆ వైవస్వతముని యొక్క పుత్రుల యొక్క కథలను విస్తారంగా చెప్తూ వస్తున్నారు. దాంట్లో నభగుడు అనే యొక్క పుత్రుడి యొక్క చరిత్రం ఈ 4వ అధ్యాయంలో ప్రారంభించారు. ఈ నభగుడికి నాభాగుడు అనే ధర్మాత్ముడైన పుత్రుడు ఇంకా దండిగా మంది కుమారులు పుట్టారు. ఈ నాభాగుడు అనే ధర్మాత్మ తాను గురుకులంలో వెళ్ళి అక్కడ గురుకుల వాసం చేస్తూ వశిష్ఠుల దగ్గర చదువులని నేర్చుకుంటూ అక్కడే ఉండిపోయారు. చాలా రోజులుగా రాలేదు అని అనుకొని ఇతను మళ్ళీ తిరిగి రాడు, మళ్ళీ తపస్సు చేసుకుంటూ భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకుంటారు అని అనుకొని తనకుండే రాజ్యం అంతా మిగతా ఉండే పుత్రులందరూ వాళ్ళు విభజించుకొని వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇలా ఉండేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ నాభాగుడు అనే ధర్మాత్మ అక్కడి నుంచి వచ్చి తన సహోదరుల దగ్గర తన యొక్క భాగం ఎక్కడా అని అడిగిన వెంటనే వాళ్ళు ఇలా వస్తారని అనుకోలేదు ఆ నాభాగుడు. వెంటనే వాళ్ళు అన్నారు, నీకు సంపద, నీకు పైన నీకు సర్వస్వము తండ్రి, మన తండ్రి అయిన నభగుడే, ఆయన దగ్గర వెళ్ళి అడుగు అని అందరూ పంపించేసినారు. ఇలా పంపించిన తర్వాత ఆ నభగుడు దగ్గర వచ్చి ఆ నాభాగులు అన్నారు, ఇలాగ నాకు రాజ్యం లేదా, ఇలాగ లేకుండా అందరూ నా భ్రాతరులందరూ తీసుకునేసినారే అని అడిగిన వెంటనే మిమ్మలే నాకు సంపదలాగా చెప్పినారు అంటే నేను నీకు ఏం ప్రయోజనం పడతాను నాయన, వాళ్ళు ఇలా సంపదను ఇవ్వలేక ఇలాగ నిన్ను కపటంగా అన్నారు, కానీ నీకు ఒక దారి చెప్తాను విను అని చెప్పి ఇక్కడ కొంత దూరంలో కొంత ప్రాంతంలో అంగీరస వంశంలో వచ్చిన ఋషులు వాళ్ళు ఒక యాగాన్ని చేస్తున్నారు. ఆ యాగానికి యథేష్టంగా అందరూ దక్షిణ సంపద అన్నీ ఇచ్చారు. ఎక్కువ చాలా ఉంది. ఆ యాగంలో ఉండే సామగ్రి చాలు నువ్వు వచ్చి జీవితాంతం సుఖంగా ఉండేదానికి. ఇక్కడ ఏమిటంటే వాళ్ళు ఒక యాగం చేస్తున్నారు కదా, సత్రయాగం. ఆ సత్రయాగంలో 6వ రోజు చేసే ప్రక్రియ వాళ్ళకి తెలియదు. అది ఎప్పుడు చూసినా తప్పుగా వస్తుంది. అందుచేత వాళ్ళు కష్టపడుతున్నారు. నీకన్నీ తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ 6వ రోజు ఉండే ఆ క్రియను చేయించినావంటే వాళ్ళు సంతోషపడి ఆ ధనములన్నీ నీకు ఇస్తారు, దానితో నువ్వు సుఖంగా ఉండు అని ఆశీర్వదించి పంపించిన వెంటనే సరే అని చెప్పి ఆ నాభాగుడు కూడా ఆ యాగానికి వచ్చి ఇలాగ వాళ్ళు పడే కష్టాలన్నీ చూసి తనకు తెలిసిన ఈ ప్రక్రియలన్నీ చెప్పి ఇలా సక్రమంగా యాగాన్ని పూర్తి చేయించారు ఆ నాభాగు. వెంటనే అంగీరస వంశంలో ఉండే ఋషులందరూ చాలా సంతోషపడి మేము పైన బ్రహ్మలోకానికి పోతాము, ఇంత సంపద తీసుకొని మేము ఏం చేయబోతాము, ఇదన్నీ మీరే ఉంచుకొని సంతోషంగా ఉండండి అంటూ ఆ నాభాగు దగ్గర ఇచ్చేసి ఆ ఋషులందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ సంపదంతా దొరికిందని సంతోషంగా ఉండేటప్పుడు అక్కడ చూస్తే ఆ యాగశాలకు ఒక నల్లగా గంభీరంగా ఒక పురుషుడు వచ్చి ఈ నాభాగుల దగ్గర వచ్చి ఏమన్నారంటే, ఈ సంపద అంతా నాది అన్నారు. ఇది వచ్చి అంగీరస ఋషులు నాకు ఇచ్చినారు కదా, ఇది ఎలా మీదవుతుంది అంటే, లేదు నీకు ఇచ్చేదానికి ముందే వాళ్ళందరూ నువ్వు తీసుకొని నా దగ్గర చెప్పేసినారు, ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఇది నాది, నీకు చెప్పేదానికి ముందే నాకు వాళ్ళు చెప్పారు అని ఆ నల్లగా వచ్చిన ఆ మనుషుడు అన్నాడు. అలాగ నాకు చెప్పలేదే, ఋషులు అలా చెయ్యరే, ఇది వచ్చి సరిగ్గా లేదే అంటూ ఇలా వాళ్ళకు ఒక వాకువాదం జరిగేటప్పుడు, సరే మీ తండ్రి అయిన నభగుడు ఉన్నాడు కదా, అతన్ని తీసుకురా, అతను ఏమి చెప్తాడో అతను చెప్పినట్టు మనం వింటాము అని చెప్పిన వెంటనే నభగుల్ని తీసుకొని ఆ యాగశాలకు వచ్చారు. ఇక్కడ ఏమిటంటే వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ పరమేశ్వరులు. ఆ నభగుడు చూసేటప్పుడు పరమేశ్వరులాగా ఉన్నారు, కానీ ఈ నాభాగుడు చూసేటప్పుడు నల్లగా ఒక మనిషిలాగా కనిపిస్తున్నారు. వెంటనే పరమేశ్వరుని చూసిన వెంటనే ఆశ్చర్యం. వెంటనే పరమేశ్వర రూపంలో ఉండే ఆ మనిషి నభగుడిని అడుగుతున్నాడు, ఈ సంపదంతా నాదే కదా, మీకు తెలుసు కదా ఇది సంపదంతా నాదే కదా అని అడిగిన వెంటనే నభగులు కూడా అవును అన్నారు. ఇక్కడ ఏమిటంటే ధర్మ సూక్ష్మం ఏమిటంటే, ఒక యాగం చేసి ఆ యాగంలో మిగతా ఉండే అన్ని సామగ్రులు పరమేశ్వరునికి సొంతమంట. అది ఎవరు తీసుకోకూడదు. ఏదైనా ధర్మకార్యములు చేయాలి, పరమేశ్వరుని గుడి కట్టాలి, వేదపారాయణకి దాన్ని ఖర్చు చేయాలి, తన సొంత ఖర్చుల కోసం ఎత్తుకోకూడదు అనేది ధర్మశాస్త్రం. ఆ యాగంలో నిలిచిన ఉన్న డబ్బులతో మళ్ళీ యాగములు ధర్మకార్యములే చేయాలి.
అదంతా పరమేశ్వరుని యొక్క ధనం కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే వచ్చినందువల్ల ఇలా అడిగేటప్పుడు ఇలా పరమేశ్వరు వస్తారని అనుకోలేదు ఆ నభగుడు. ఇదంతా నాదే కదా అని అడిగిన వెంటనే స్వామి ఇదంతా మీదే అని పరమేశ్వర రూపంలో ఉండే అతన్ని చూసి నభగుడు అన్నారు. ఇలా తన తండ్రి చెప్పినందువల్ల తన తండ్రినే ఇలా చెప్పారు కదా అని ఆ నాభాగులు కూడా సరే అయితే ఇదన్నీ మీరే తీసుకోండి, నాకేం అక్కర్లేదు, పర్లేదు, భగవత్ సంకల్పం ఇలా ఉంటే పర్లేదు అని తను బాధపడకుండా మనస్ఫూర్తిగా ఇది ఆ నల్లగా ఉండే ఆ మనిషికి ఇచ్చిన వెంటనే అప్పుడు పరమేశ్వరుడుగా అతను సాక్షాత్కరించి, నాయనా నిన్ను పరీక్ష చేసేదానికే ఇక్కడికి వచ్చినాను, ఇలాగ వంచనగా నీ దగ్గర తీసుకుంటే నువ్వు ఎలా ఉంటావు అని చూసేదానికే వచ్చాను, కానీ నువ్వు అలా కాకుండా నువ్వు వచ్చి మనస్ఫూర్తిగా దానం చేశావు కాబట్టి ఇప్పుడుండే సంపద కంటే ఇది 100 రెట్లుగా ఈ సంపద అవుతుంది, ఈ భూమండలం అంతా నువ్వు పరిపాలన చేస్తావు అనే ఒక అనుగ్రహం చేసి ఈ సంపద మాత్రం ఉండే చాలదు, నీకు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాను అని జ్ఞానోపదేశం చేసి పరమేశ్వరుడు పరమ సంతోషంతో అనుగ్రహించి బయలుదేరారు. ఆ నభగుడి యొక్క పుత్రుడే నాభాగుడు పరమధర్మాత్మ. ఆయన ఈ భూమండలం అంతా పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు ఆ నాభాగుడికి పరమ భాగవతోత్తముడైన అంబరీషుడు పుట్టారు అని బ్రహ్మనిష్ఠులు అన్నారు. తర్వాత అంబరీష చక్రవర్తి గురించి చెప్పేటప్పుడు ఆయన పరమ భాగవతోత్తముడు. ఏమి ఆశ్చర్యం అంటే ఆయన జీవితంలో బ్రాహ్మణ శాపం వచ్చింది, బ్రాహ్మణ కోపం వచ్చి కూడా అతను ఆ బ్రాహ్మణ కోపం నుంచి బయటకు వచ్చి ఆ బ్రాహ్మణ కోపమే అంబరీషుని ఏమి చేయలేకపోయింది అన్న వెంటనే పరీక్షిత్ మహారాజాకి ఆశ్చర్యం. ఎందుకంటే బ్రాహ్మణ శాపం వల్లనే కదా పరీక్షిత్ మహారాజా ఇక్కడ గంగా తీరానికి వచ్చారు. అందుచేత ఈ అంబరీషుని యొక్క చరిత్రాన్ని మీరు చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే పైన అంబరీష చరిత్రాన్ని 2 అధ్యాయంలో విస్తారంగా చెప్పేదానికి ప్రారంభించారు బ్రహ్మనిష్ఠులు. ఈ అంబరీషుడు ఎవరంటే సప్తద్వీపవతీం మహీం అంటూ ఈ భూమండలమంతా పరిపాలన చేసే చక్రవర్తి పరమభాగవతోత్తముడంట. ఆ భగవంతుని పట్ల అలా దృఢభక్తి చేసుకుంటూ ఆశ్చర్యంగా ఉంటాయి, భక్తి చేసుకుంటూ ఎలా పరిపాలన చేయగలుగుతామని. యోగక్షేమం వహామ్యగం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా ప్రతిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యగంని గీతాచార్యులు అన్నారు కదా. ఇలా ఎవరైతే తన్ను అనన్య చింతతో ఎవరైతే తనని గురించి ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క ఆ జీవితాన్ని యోగక్షేమాన్ని చూసే బాధ్యత తన దగ్గర వస్తుంది అని చెప్పినారు కదా. అందుచేత ఈ అంబరీషుడి రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఈ బాధ్యత భగవంతుని దగ్గర వెళ్ళింది. అందుచేత భగవంతుడు చూసుకుంటున్నారంట ఈ రాజ్య పరిపాలనని. భగవంతుని చూసుకున్నా కానీ ఇక్కడ ఏమిటంటే యథా రాజా తథా ప్రజా అంటూ అంబరీషుడు చాలా మంచివాడిగా ఇలా సక్రమంగా రాజ్య పరిపాలన చేసేటప్పుడు జనులందరూ కూడా భక్తివంతులుగా ఉన్నారు. అందుచేత తప్పుడు ఎక్కడా జరగటం లేదు. అందరూ విష్ణు భక్తులుగా ఉన్నందువల్ల ఎక్కడా తప్పు, దొంగలు, దోపిడితనం ఏమీ జరగలేనందువల్ల అక్కడ రాజ్యం అనేది సక్రమంగా జరుగుతోంది. అందుచేత ఇలాంటి విషయాలన్నీ పరిపాలనకి ఏమి ఉపయోగం లేకుండా వాళ్ళు పోలీసులు వీళ్ళందరూ ఇలాగే ఉంటున్నారంట. ఎవరు తప్పు చేయలేదు కాబట్టి ఇలా పరమ పవిత్రంగా రాజ్య పరిపాలన అనేది జరుగుతోంది. ఇక్కడ అంబరీష మహారాజా ఆయన ఎలా ఉన్నారని వర్ణించేటప్పుడు ఆయన యొక్క సర్వ ఇంద్రియం ఉంది కదా, అన్ని ఇంద్రియములకు భగవద్ విషయమైన విషయాలు మాత్రమే తెలుసు, ఇంకా ఏమీ తెలియదు. ఆ కంటికి ఆయన లోకంలో సంచారం చేస్తారు కానీ ఆయన కంటికి కనిపించేది ఏమిటంటే భగవత్ స్వరూపం, భాగవతుల యొక్క శరీరం. తర్వాత చెవులో వినేది అన్ని విషయాలు విన్నా కానీ తాను మనస్సులో తీసుకునేది భగవద్గుణము, భగవన్నామము. ఆ నాలుకకు భోజనం చేసినా కానీ రుచి చూసేది ఏమిటంటే ఆ భగవంతుని యొక్క చరణారవిందంలో ఉండే తులసి. ఆ ముక్కుకి భగవంతుని యొక్క చరణారవిందంలో ఉండే తులసి యొక్క వాసన తప్ప ఏమీ తెలియదు. ఆ చర్మానికి భాగవతుల యొక్క ఆలింగనం తప్ప ఏమీ తెలియదు. ఇలాగా తన సర్వస్వము భగవదర్పణం చేసి చివరిగా ఉండే మనస్సుకి భగవంతుని యొక్క చరణారవింద ధ్యానం తప్ప ఏమీ తెలియదు అంటూ తన సర్వస్వము భగవదర్పణ చేసి ఇలా ఉత్తమ పరమ భాగవతోత్తములుగా జీవిస్తున్నారు అంబరీషుడు. ఇలా అంబరీషులు జీవిస్తూ ఉండేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే పెద్దలందరూ ఒక కథ చెప్తారు. ఆ అంబరీషులు రాజ్య పరిపాలన చేసేటప్పుడు యాగయజ్ఞములు చేస్తే దానికి ఫలితం స్వర్గం అంటారు. అందరూ స్వర్గానికి వెళ్ళొచ్చు కదా, అన్ని పుణ్యములు చేస్తున్నారు ప్రపంచంలో. ఇప్పుడు జనులందరికీ స్వర్గం అనేది తుచ్చమైపోయిందంట ఈ అంబరీషుని యొక్క రాజ్య పరిపాలనలో.
అందుచేత ఇంద్రుడే చూసి అసూయపడ్డాడంట. ఇది ఏమి పరిపాలన, అమరావతి ఇలా మనం రాజ్య పరిపాలన చేస్తున్నాము, మన స్వర్గం తుచ్చంగా ఉంది అయోధ్యను చూస్తే అని అనుకొని ఆ అంబరీషుని ఎలాగైనా తన స్వర్గానికి తీసుకురావాలి అని ఒక ఆశతో విమానాన్ని తీసుకొని ఇంద్రుడి కిందకి వచ్చారంట. ఇలా అంబరీషుని మీరు స్వర్గానికి రావాలి అంటే, లేదు నాకు భగవదారాధనం పరిపాలన నా జల్లుని చూసుకునే బాధ్యత ఉంది, ఇంకో సమయంలో ఎప్పుడైనా వస్తాను అని అన్నారు. తర్వాత మంత్రులన్నీ చూస్తే, లేదు మాకు కూడా మా రాజు చెప్పే ఆ శాసనాన్ని దాన్ని తీర్చే కర్తవ్యం మాకుంది, మేము కూడా రాలేము అన్నారు. ఇలాగ ఎవరిని తీసుకోకపోతే తనకు అవమానం కాబట్టి అక్కడ ఉండే బ్రాహ్మణులను చూసి, మీరైనా రండి, మీరు యాగయజ్ఞం చేసిన తర్వాత స్వర్గానికే కదా వస్తారు, ఇప్పుడే నేను తీసుకెళ్తాను, మీరు రండి అంటే, ఈ స్వర్గ సుఖం అనేది తుచ్చం, అంబరీషుని యొక్క పరిపాలనలో మేము చాలా సంతోషంగా ఉన్నాము, మాకు పైన కర్తవ్యం ఉంది, మేము రాలేము అన్నారు. తర్వాత అక్కడ పని చేసే వాళ్ళని చూసి, మీరైనా రండి అన్నాడు ఇంద్రుడు. వాళ్ళని చూసి ఇలా అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఈ భాగవత సేవ, బ్రాహ్మణ సేవ, భగవత్ సేవ మాకు ఉంది, అందుచేత దీన్ని వదిలేసి, మా కర్తవ్యాన్ని వదిలేసి మేము కూడా రాము అన్నారు వాళ్ళు. ఎవ్వరూ రాకపోతే తనకు అవమానం కాబట్టి ఆ రోడ్డులో ఒక కుక్క అక్కడ చుట్టుతూ వస్తుందంట. ఆ కుక్కను చూసి నువ్వైనా రాని పిలిచిన వెంటనే, ఇక్కడుండే భాగవతుల యొక్క ఉచ్ఛిష్టం ఆ ఎంగిలి నాకు దొరుకుతుంది, దాన్ని తింటూ నేను సుఖంగా ఉన్నాను, నీ దరిద్ర స్వర్గం నాకు వద్దు అని అన్న వెంటనే ఇంద్రుడు బయలుదేరి వెళ్ళారు అనేది ఇది ఒక కథగా చెప్తారు. ఎందుకంటే అంత గొప్పగా రాజ్య పరిపాలన చేశారంట అంబరీషులు. ఆయన మంచివాడిగా ఉన్నందువల్ల అందరూ మంచివాళ్ళుగా ఉంటున్నారు. కానీ మంచివాడిగా ఉన్నా కానీ ఏదైనా తప్పు జరిగితే దాన్ని శిక్షించేదానికి ఏదైనా ఉండాలి కదా అంటూ ఎందుకు భగవంతుడు సుదర్శనాస్త్రాన్ని పంపారంట, ఎందుకు ఉండని అని. ఎక్కడైనా అధర్మం జరిగితే ఆ అధర్మాన్ని నువ్వు అక్కడ వెళ్ళి అధర్మాన్ని నాశనం చేయాలి ఆజ్ఞాపించి తన యొక్క సుదర్శనాస్త్రాన్ని, సుదర్శన చక్రాన్ని అంబరీషుల దగ్గర పంపించారు. ఆ సుదర్శనాస్త్రానికి కూడా పని లేకుండా పూజలో ఉంది. ఇలా రాజ్య పరిపాలన చేసేటప్పుడు అంబరీషునికి ఒక ఆశ ఏమిటంటే, ద్వాదశి వ్రతం అనే ఒక వ్రతం. ఈ వ్రతం దశమి రాత్రి భోజనం చేయకుండా ఏకాదశి ముడుక్కు ఉపవాసం ఉంటూ తర్వాత ద్వాదశి తెల్లవారి పూట బ్రాహ్మణులకు భోజనం చేసి తన పాలనను పూర్తి చేసుకోవాలి అనేది ద్వాదశి వ్రతం అని పేరు. ఈ వ్రతం 1 సంవత్సరం దాకా చెయ్యాలి. అందుచేత రాజ్యమంతా మంత్రులకు అప్పగించి, నేను 1 సంవత్సరం యమునా నదీ తీరంలో మధువనంకి వెళ్ళి నేను వచ్చి సంతోషంగా స్మరణతో, భగవత్ స్మరణతో ఈ వ్రతాన్ని అనుష్ఠానాన్ని చేయాలనుకుంటున్నాను అని అందరి దగ్గర సెలవు తీసుకొని కొంత సైన్యంతో తన కుటుంబంతో పాటు ఇలా యమునా తీరానికి వచ్చి అక్కడ నివసించేదానికి ప్రారంభించారు అంబరీషుడు. అలా భగవద్ ఆరాధన, సుదర్శన ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఆ ద్వాదశి వ్రతాన్ని యమునలో స్నానం చేసుకుంటూ సక్రమంగా అనుష్ఠానం చేస్తూ వస్తున్నారు. అది ఏమిటంటే 1 సంవత్సరం కాలం చేసే అది ఆరాధన. అది ఒక కార్తీక మాసం ప్రారంభించి 1 సంవత్సరం, వచ్చే కార్తీక మాసం దాకా చేయాలి వచ్చే సంవత్సరంలో. అలా చేస్తూ చివరి ఏకాదశి రోజు ఏం చేయాలంటే, యథేష్టంగా భగవంతునికి అభిషేకములు, ఆరాధనలను చేసి నైవేద్యమంతా చేసి బ్రాహ్మణులందరూ పిలిచి వాళ్ళకి యథేష్టంగా దక్షిణ ఇచ్చి, ద్వాదశి రోజు వాళ్ళకు భోజనాలు పెట్టి దక్షిణం ఇచ్చి, ఆ బ్రాహ్మణులు తిన్న భోజనం యొక్క ఉచ్ఛిష్టాన్ని తాను పారణ చేసి ద్వాదశి లోపల భోజనం చేసి దాన్ని పూర్తి చేసుకోవాలి అనేదే ఈ ద్వాదశి వ్రతం. ఇలాగా అద్భుతంగా జరుగుతోంది. అలాగనే చివరి ద్వాదశిలో ఇలా అన్ని అనుష్ఠానములు ముగించుకొని ఇలా తాను కూడా భోజనం చెయ్యాలి అని సిద్ధంగా ఉండేటప్పుడు అక్కడ దుర్వాస మహర్షి వచ్చారు. వచ్చిన వెంటనే పరమ సంతోషం అంట అంబరీషునికి. ఏమిటంటే, ఇలాగ అకస్మాత్తుగా ఏదైనా బ్రాహ్మణులు ఇలాగ వచ్చి మనం చేసేటప్పుడు భగవంతుడు బ్రాహ్మణులు వాళ్ళుగా వచ్చినారంటే ఇలాంటి వ్రతములు సత్సంగం జరిగేటప్పుడు దీన్ని భగవంతుడు స్వీకరించారు అని అర్థం. అందుచేత అంబరీషుడు నమస్కారం చేసి, నా వ్రతాన్ని భగవంతుడు అంగీకరించారా లేదా అని నేను సందేహపడక్కర్లేదు, మీరు వచ్చినందువల్ల భగవంతుడు దీన్ని అంగీకరించారు అని అనుకుంటున్నాను. పైన రండి, మీరు కూడా భోజనం చేసినారంటే మీ ఉచ్ఛిష్టాన్ని భోజనం చేసి ఈ పారణను పూర్తి చేస్తాను అంటూ దుర్వాస మహర్షిని పూజ చేసి భోజనానికి పిలిచారు. వెంటనే ఆ దుర్వాస మహర్షి, లేదు నేను మాధ్యాహ్నికం స్నానం చేసేసి వస్తాను అని చెప్పి బయలుదేరారు. ఇలా అంబరీషుడు కాచుకుంటూ ఉండేటప్పుడు వస్తాను వెళ్ళిన దుర్వాసులు ఇంకా రాలేదు. ఇంకా ఒక 20 నిమిషాలు మాత్రమే అక్కడ బాకీ ఉంది. ఆ సమయంలో ఏమి చేయాలని తెలియకుండా
అతను భోజనం చేస్తేనే ద్వాదశి లోపల ఈ పారణం అనేది పూర్తవుతుంది. అందుచేత ఏం చేయాలని తెలియకుండా అక్కడ భోజనం చేసి ఉండే ఆ బ్రాహ్మణ దగ్గర వెళ్ళి ఇలాగ జరిగింది, మీరు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి అంటే వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే దుర్వాసుల విషయంలో ఎవరైనా మాట్లాడారంటే అది ఏదైనా మళ్ళీ దుర్వాసులు వచ్చి కోపగించుకొని వాళ్ళనే శపించేస్తారు కదా. అందుచేత వాళ్ళ బ్రాహ్మణులు ఎవరు మౌనంగా ఉన్నారు, వాళ్ళు ఎవరు బదులు చెప్పలేదు. అంబరీషులు అనుకున్నారు, సరే అయితే పర్లేదు, ఇప్పుడు మన శాలగ్రామ తీర్థం ఉంది కదా, ఆ శాలగ్రామ తీర్థాన్ని ప్రాశనం చేస్తాం. ఆ శాలగ్రామం తీర్థం తాగితే అది తాగినట్టు ఉంటుంది, తాగలేదు అనే లెక్క కూడా వస్తుంది, రెండూ ఉంటుంది. అందుచేత దాన్ని తాగేసి పారణను పూర్తి చేస్తామంటూ ఆ శాలగ్రామ తీర్థాన్ని దాని ఒక ఉద్ధరణి తాగేసి పారణను పూర్తి చేశారు అంబరీష్. ఇలాగా అక్కడ అఘమర్షణ సూత్రం అంతా చెప్పి స్నానం చేసి తన వస్త్రంను కట్టుకొని విభూతి ధారణతో మాధ్యానికం బ్రహ్మయజ్ఞం ఇవన్నీ పూర్తి చేసుకొని అక్కడి నుంచి దుర్వాసులు వచ్చి అంబరీషులను చూస్తే ఇక్కడ అంబరీషులు తీర్థప్రాశనం చేసి ఇలాగ చేశారు అనేది తన జ్ఞాన దృష్టితో తెలుసుకున్నాడు దుర్వాసు. తెలుసుకున్న తర్వాత కోపం వచ్చింది. నువ్వు రాజు కాబట్టి, విష్ణు భక్తుడి కాబట్టి, నువ్వు పెద్ద భక్తుడి అనే ఒక గర్వం నీకు, అందుచేత బ్రాహ్మణులైన మమ్మల్ని వదిలేసి నువ్వు ఎలాగ వచ్చి తీర్థప్రాశనం చేస్తావు, ఇది తప్పు కదా అని అన్న వెంటనే అంబరీషులు, అది కాదు స్వామి, ద్వాదశి పూర్తయ్యే దానికి ముందు దాని ప్రాశనం చేయాలి, అందుకోసమే అలా చేశాను. ఈ తీర్థప్రాశనం చేస్తే తాగినట్టు అవుతుంది, తాగలేకుండా కూడా లెక్క ఉంటుంది కదా అని అడిగిన వెంటనే దుర్వాసులు దానికి తాగినట్టు అవుతుంది కదా, దానికి నువ్వు బదులు చెప్పు అని అన్న వెంటనే దానికి బదులు చెప్పకుండా, ఏమి బదులు లేకుండా ఇలా అంబరీషులు మౌనంగా ఉండేటప్పుడు, నువ్వు ఇలా తప్పు చేశావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అంటూ దుర్వాసులు కోపంతో తన యొక్క జుట్టుని పిచ్చి ఇలా కింద వేశారంట, పీకి. ఆ జుట్టుని పీకి కింద వేసిన వెంటనే దాంట్లో నుంచి ఆభిచార భూతం ఒకటి పెద్దగా వచ్చి అంబరీషుని మింగేలాగా వస్తుంది. ఆ సమయంలో మింగేలాగా వచ్చేటప్పుడు అంబరీషుడు కొంచెం కూడా కదలకుండా అలా నిలబడుకొని ఉన్నారు. ఒకవేళ నేను తప్పు చేస్తే ఆ భూతం నన్ను తినని అని ఇలా నిలబడుకొని ఉండేటప్పుడు ఇప్పుడు ఈ బాధ్యత భగవంతుని దగ్గర వెళ్ళినందువల్ల భగవంతుడు సుదర్శనాస్త్రి దగ్గర చెప్పి వెంటనే నువ్వు వెళ్ళి కాపాడు అన్న వెంటనే సుదర్శనం సిద్ధంగా వచ్చి అక్కడి నుంచి ఆ భూతాన్ని సంహరించి, ఈ భూతం ఎవరి వల్ల ఇది వచ్చి ప్రయోగింపబడిందో ఆ దుర్వాసుని తరిమేదానికి ప్రారంభించిందంట ఆ సుదర్శనాస్త్రం. ఇలా తరుముతుంది, ప్రాణ భయం కదా, అందుకోసం నన్ను కాపాడండి కాపాడండి అంటూ దుర్వాసులు ఇలా పరిగెత్తుతున్నారు. ఇలా పరిగెత్తుతూ ఉండేటప్పుడు భూమండలం అంతా పరిగెత్తి వీలవనం పోదు హిమాలయం వెళ్ళి గుహలోపలంతా దూరుకునేటప్పుడంతా అక్కడ కూడా వచ్చింది. ఇవంతా కాదు అని ఆకాశంలో సంచారం చేసే శక్తి ఉంది కాబట్టి నేరుగా స్వర్గలోకానికి వెళ్తే వాళ్ళు భాగవతపచారం నేను మిమ్మల్ని కాపాడలేను అని వదిలిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నేరుగా సత్యలోకానికి వెళ్ళారంట ఆ దుర్వాసులు. సత్యలోకానికి వెళ్ళి నేరుగా బ్రహ్మదేవుడి దగ్గర సాష్టాంగంగా నమస్కారం చేసి నన్ను కాపాడాలి అన్న వెంటనే బ్రహ్మదేవుడి విషయాలనంతా తెలుసుకొని, మీరు ఎవరికి అపచారం చేశారు, విష్ణు భక్తులకి అపచారం చేశారు, అది విష్ణుకే అపచారం చేసినందువల్ల దీన్ని ఎవరిని కాపాడలేరు, మీరు పైన నేను కాపాడలేదు అంటూ కైలాసం వెళ్ళేది కూడా ప్రయోజనం లేదు, నేరుగా వైకుంఠానికి వెళ్ళి ఆ మహావిష్ణువునే ప్రార్థించండి అని బ్రహ్మదేవులు పంపించేశారు. తర్వాత అది వినకుండా నేరుగా కైలాసానికి వచ్చారంట దుర్వాసులు. ప్రభు పరమేశ్వర నన్ను కాపాడు వెంటనే పరమేశ్వరులు, ఇంతకుముందు మీరు సత్యలోకానికి వెళ్ళారు కదా, బ్రహ్మదేవులు ఏమి అన్నారు అని అడిగిన వెంటనే ఇలాగని చెప్పారు. అంటేనే ఆయన చెప్పిందే సరి. ఏ ప్రభువులు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి ఏ ప్రభువులు ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారో, ఏ ప్రభువు చివరిగా ఈ ప్రపంచాన్ని అంతం చేస్తారో ఆ ప్రభువుల యొక్క భక్తులైన భాగవతులకి అపచారం చేశారు కాబట్టి దీంట్లో నుంచి మహావిష్ణువే కాపాడగలుగుతారు, మేము ఏమి చెయ్యలేము అని చెప్పిన వెంటనే అక్కడి నుంచి దుర్వాసులు బయలుదేరి ప్రాణభిక్ష కాబట్టి నేరుగా వైకుంఠానికే వచ్చి ప్రభో దేవదేవా నన్ను కాపాడు అంటూ సాష్టాంగంగా నమస్కారం చేశారు. ఇలా నమస్కారం చేసిన వెంటనే భగవంతుడి పైన ఆ దుర్వాసను చూసి మాట్లాడారంట. ఏమి మాట్లాడారంట, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నన్ను అనుకుంటున్నారు నేను సర్వశక్తుణ్ణి, నేను అనుకుంటే ఏమైనా చేయగలుగుతాను, నా యొక్క ఆజ్ఞ వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాయు వీస్తుందని ఇలాగంతా అనుకుంటున్నారు. దీంట్లో ఏమిటి సత్యం అంటే, ఇదన్నీ సత్యంగా ఉన్నా కానీ, నేను సర్వస్వతంత్రుడిగా ఉన్నా కానీ భక్తుడి విషయంలో నేను పరతంత్రుణ్ణి.
నా భక్తుల విషయంలో ఇలాగ వచ్చి ఎవరైనా అపచారం చేశారంటే దాంట్లో నేను వాళ్ళు కాపాడలేను. ఎందుకంటే నా భక్తులు అంత భక్తి చేసి నన్ను వశం చేసుకున్నారు. ఎందుకంటే అహం భక్తపరాధీన అస్వతంత్ర ఇవ ద్విజ ఏ దారాగార పుత్ర ఆప్తాను. ఎందుకంటే ఆ భక్తులు నా కోసం వదలలేని విషయాలన్నీ వదిలారు. ఏమంటే నా కోసం తన భార్యను వదిలేస్తారు, తన కొడుకుల్ని వదిలేస్తారు, తన సంపదను వదిలేస్తారు, చివరిగా తన ప్రాణాన్ని కూడా తుచ్చంగా నా కోసం వదిలేస్తారు. ఇలా ఉండే భాగవతుల్ని కాపాడకపోతే నేను వాళ్ళకు ద్రోహం చేసినట్టు. అందుచేత వాళ్ళ యొక్క భక్తితో నన్ను వశీకరణ చేసుకున్నారు. ఒక పరమ పతివ్రతగా ఉండే పతివ్రత ఎలాగ ఒక భర్తని వశీకరణం చేసుకుంటుందో అలాగ వశీకరణం చేసుకున్నారు. అందుచేత నా భక్తునికి అపచారం చేసిన వాళ్ళని నేను కాపాడలేను. హృదయం మఖ్యం సాధూనాం హృదయం త్వగం. సాధువుల యొక్క హృదయం, నా హృదయమంతా సాధువులు ఉన్నారు, సాధువుల యొక్క హృదయంలో నేనున్నారు. అందుచేత మా యొక్క బాంధవ్యం మాకే తెలుసు. అందుచేత ఈ సుదర్శనాస్త్రం నుంచి నేను నిన్ను కాపాడలేను. మీకు ప్రాణభిక్ష కావాలంటే నేరుగా వెళ్ళి ఆ అంబరీషుని యొక్క చరణారవిందంలో వెళ్ళి పడండి అని దుర్వాసుని పంపించిన వెంటనే ఇప్పుడు ప్రాణం కదా, ప్రాణాన్ని కాపాడుకోవాలి అంటూ అక్కడి నుంచి బయలుదేరి తాను అంబరీషుని యొక్క చరణారవిందంలో పడేదానికి మళ్ళీ ఆకాశ మార్గంగా భూలోకమే వస్తున్నారు అని దుర్వాసులు వస్తున్నారు అని ఇలా చెప్పి బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఈ అంబరీషుడు పరమ భాగవతోత్తముడు అనే గొప్ప ఏకాదశి చరిత్రం, ఈ ద్వాదశి వ్రతం ఇవన్నీ మనకు పరమ భాగ్యము. ఈరోజు చిత్రా పౌర్ణమి, ఇది వినే భాగ్యము. అందుచేత ఏకాదశి అనేది గొప్ప వ్రతం. ఏకాదశి వ్రతం అందరూ వీలైనంత వరకు అనుష్ఠానం చేయాలి. మనం భోజనాలు అవి రోజంతా చేయకుండా ఉండేది వీలు. కాకపోతే ఒక పూటైనా భోజనం చేయకుండా భగవత్ స్మరణతో నామం చెప్పి ఇలాంటి చరిత్రములన్నీ విన్ని భగవంతునికి సమర్పించాలి. అలాంటి గొప్ప భాగవతోత్తముడైన అంబరీషుని యొక్క చరిత్రం చిత్రా పౌర్ణమి నాడు మనకు వినే భాగ్యము. అందుచేత అందరం కలిసి ఈ అంబరీషుడి యొక్క చరిత్రాన్ని విని పారాయణం చేస్తాం. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చతుర్థోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ. నాభాగో నభగామత్యం యం తతం భ్రాతరః కవిం యవిష్టం వ్యభజందాయం బ్రహ్మచారిణమాగతం భ్రాతరో అభాంక్త కిం మహ్యం భజామ పితరం తవ త్వాం మమార్యాస్తతా భాంక్షుః మా పుత్రక తదాదృథాః ఇమే అంగిరసః సత్రం ఆసతేద్యసు మేధసః షష్ఠం షష్ఠం ఉపేత్యాహః కవే ముహ్యంతి కర్మణి తాంస్త్వం శంసయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మనః తే స్వర్యంతో ధనం సత్ర పరిశేషితమాత్మనః దాస్యంతి తే అచతాన్ గచ్చ తథా సకృతవాన్ యథా తస్మై దత్వా యయుః స్వర్గం తే సత్ర పరిశేషితం తం కశ్చిత్ స్వీకరిష్యంతం పురుషః కృష్ణదర్శనః ఉవాచ ఉత్తరతోభ్యేత్య మమేదం వాస్తుకం వసు మమేదం ఋషిభిః దత్తం ఇతి తర్హి స్మ మానవః స్యాన్నౌ తే పితరి ప్రశ్నః పృష్టవాన్ పితరం తథా యజ్ఞవాస్తు గతం సర్వం ఉచ్ఛిష్టం ఋషయః క్వచిత్ చక్రుః విభాగం రుద్రాయ సదేవః సర్వమర్హతి నాభాగస్తం ప్రణమ్యాహ తవేష కిల వాస్తుకం
इत्यागमे पिता ब्रह्मन् शिरसा त्वां प्रसादये। यत्ते पिता वदद्धर्मं त्वं च सत्यं प्रभाषसे। ददामि मे मन्त्रदृशे ज्ञानं ब्रह्म सनातनं। गृहाण द्रविणं दत्तं मत्सत्रे परिशेषितम्। इत्युक्त्वा अन्तर्हितो रुद्रः भगवान् सत्यवत्सलः। य एतत् संस्मरेत् प्रातः सायं च सुसमाहितः। कविर्भवति मन्त्रज्ञः गतिं चैव तथात्मनः। नाभागात् अम्बरीषोऽभूत् महाभागवतः कृति। नास्पृशत् ब्रह्मशापोऽपि यं न प्रतिहतः क्वचित्। राजोवाच भगवन् श्रोतुमिच्छामि राजर्षेः तस्य धीमतः। न प्राभूत् यत्र निर्मुक्तो ब्रह्मदण्डो दुरत्ययः। श्रीशुक उवाच अम्बरीषो महाभागः सप्तद्वीपवतीं महीम् अव्ययां च श्रियं लब्ध्वा विभवं च अतुलं भुवि। मेने अतिदुर्लभं पुंसां सर्वं तत् स्वप्नसंस्तुतं। विद्वान् विभवनिर्वाणं तमो विशति यत्पुमान्। वासुदेवे भगवति तद्भक्तेषु च साधुषु प्राप्तो भावं परं विश्वं। येनेदं लोष्टवत् स्मृतम् स वै मनः कृष्णपदारविन्दयोः वचांसि वैकुण्ठ गुणानुवर्णने। करो हरेः मन्दिरमार्जनादिषु श्रुतिं चकार अच्युत सत्कथोदये। मुकुन्दलिङ्गालय दर्शने दृशो तद्भृत्य गात्र स्पर्शेऽङ्गसङ्गमम्। घ्राणं च तत्पाद सरोजसौरभे श्रीमत्तुलस्या रसनां तदर्पिते। पादौ हरेः क्षेत्रपदानुसर्पणे शिरो हृषीकेश पदाभिवन्दने। कामं च दास्ये न तु कामकाम्यया यथोत्तमश्लोकजनाश्रयारतिः। एवं सदा कर्मकलापमात्मनः परेधियज्ञे भगवति अधोक्षजे। सर्वात्मभावं विदधन्महीमिमां तन्निष्ठविप्राभिहितः शशासः। इजेष्वमेधैः अधियज्ञमीश्वरं महाविभूत्योपचिताङ्ग दक्षिणैः। ततैर्वसिष्ठासित गौतमादिभिः धन्वन्यभिस्रोतमसो सरस्वतीं। यस्य क्रतुषु गीर्वाणैः सदस्या ऋत्विजो जनाः
तुल्यरूपाश्च अनिमिषाः व्यदृश्यन्त सुवाससः स्वर्गो न प्रार्थितो यस्य मनुजैः अमरप्रियः शृण्वद्भिः उपगायद्भिः उत्तमश्लोकचेष्टितम् समर्थयन्ति तान् कामाः स्वाराज्य परिभाविताः दुर्लभानापि सिद्धानां मुकुन्दं हृदि पश्यतः स इत्थं भक्तियोगेन तपोयुक्तेन पार्थिवः स्वधर्मेण हरिं प्रीणन् संगान् सर्वाञ्छनैर्जहो गृहेषु दारेषु सुतेषु बन्धुषु द्विपोत्तमस्यन्दन वाजिपत्तिषु अक्षय्यरत्नाभरणायुधादिषु अनन्तकोशेषु अकरोदसन्मतिम् तस्मादात् हरिश्चक्रं प्रत्यानीकभयावहम् एकान्तभक्तिभावेन प्रीतो भृत्याभिरक्षणम् आरिराधयिषुः कृष्णं महिष्या तुल्यशीलया युक्तः संवत्सरं वीरः दधार द्वादशीव्रतं व्रतान्ते कार्तिके मासि त्रिरात्रं समुपोषितः स्नातः कदाचित् कालिन्द्यां हरिं मधुवने अर्चयत् महाभिषेकविधिना सर्वोपस्करसम्पदा अभिषिच्य अम्बराकल्पैः गन्धमाल्यार्हणादिभिः तद्गतान्तरभावेन पूजयामास केशवम् ब्राह्मणांश्च महाभागान् सिद्धार्थानपि भक्तितः गवां रुक्मविषाणीनां रूप्याङ्घ्रीणां सुवाससां पयःशीलवयोरूप वत्सोपस्करसम्पदाम् प्राहिणोत् साधुविप्रेभ्यः गृहेषु न्यर्बुदानि षट् भोजयित्वा द्विजानग्रे स्वाद्वन्नं गुणवत्तमं लब्धकामैः अनुज्ञातः पारणायोपचक्रमे तस्य तर्हि अतिथिः साक्षात् दुर्वासा भगवान् अभूत् तमानर्च अतिथिं भूपः प्रत्युत्थान आसनार्हणैः ययाचे अभ्यवहाराय पादमूलमुपागतः प्रतिनन्द्य स तद्याञ्छां कर्तुमावश्यकं गतः निममज्ज बृहद्ध्यायन् कालिन्दी सलिले शुभे मुहूर्तार्धावशिष्टायां द्वादश्यां पारणं प्रति चिन्तयामास धर्मज्ञो द्विजैः तद्धर्मसङ्कटे ब्राह्मणातिक्रमे दोषा
द्वादश्यां यदपारणे यत्कृत्वा साधु मे भूयात् अधर्मो वा न मां स्पृशेत् अम्भसा केवलेनाथ करिष्ये व्रतपारणं प्राहुः अभक्षणं विप्राः ह्यशितं नाशितं च यत् इत्यपःप्राश्य राजर्षिः चिन्तयन् मनसाच्युतं प्रत्यचष्ट कुरुश्रेष्ठा द्विजागमनमेव सः दुर्वासा यमुनाकूलात् कृतावश्यक आगतः राज्ञा अभिनन्दितस्तस्य बुबुधे चेष्टितं धिया मन्युना प्रचलद्गात्रः भृगुटी कुटिलाननः बुभुक्षितश्च सुतरां कृताञ्जलिम् अभाषत अहो अस्य नृशंसस्य श्रियोन्मत्तस्य पश्यत धर्मव्यतिक्रमं विष्णोः अभक्तस्येष मानिनः यो माम् अतिथिम् आयातम् आतिथ्येन निमन्त्र्य च अदत्त्वा भुक्तवान् तस्य सद्यस्ते दर्शये फलम् एवं ब्रुवाण उत्कृत्य जटां रोषविदीपितः तया स निर्ममे तस्मै कृत्यां कालानलोपमां ताम् आपतन्तीं ज्वलतीम् असि हस्तां पदाभुवम् वेपयन्तीं समुद्वीक्ष्य न चचालपदान्नृपः प्राग्दिष्टं भृत्यरक्षायां पुरुषेण महात्मना ददाह कृत्यां तां चक्रं क्रुद्धाहिमिव पावकः तदभिद्रवदुद्वीक्ष्य स्वप्रयासं च निष्फलम् दुर्वासा दुद्रुवे भीतः दिक्षु प्राणपरीप्सया तमन्वधावत् भगवद्रथाङ्गं दावाग्निरुद्धूतशिखो यथाहिं तथानुशक्तं मुनिरीक्षमाणः गुहां विविक्षुः प्रससारमेरोः दिशो नभःक्ष्मां विवरान् समुद्रान् लोकान् सपालान् त्रिदिवं गतः सः यतो यतो धावति तत्र तत्र सुदर्शनं दुष्प्रसहं ददर्श अलब्धनाथः स यदा कुतश्चित् सन्त्रस्तचित्तो अरणमेषमाणः देवं विरिञ्चं समगाद्विधातः त्राह्यात्मयोने अजिततेजसो माम् ब्रह्मोवाच स्थानं मदीयं सह विश्वमेतत् क्रीडावसाने द्विपरार्धसंज्ञे भ्रूभङ्गमात्रेण हि सन्धिधक्षोः कालात्मनो यस्य तिरो भविष्यति अहं भवो दक्षभृगुप्रधानाः प्रजेश भूतेश सुरेश मुख्याः सर्वे वयं
यन्नियमं प्रपन्नाः मूर्ध्यर्पितं लोकहितं वहामः। प्रत्याख्यातो विरिञ्चेन विष्णुचक्रोपतापितः दुर्वासाः शरणं यातः शर्वं कैलासवासिनम्। श्रीरुद्रोवाच वयं न तात प्रभवाम भूम्नि यस्मिन् परेण्येऽपि अजजीवकोशाः भवन्ति काले न भवन्ति हीदृशाः सहस्रशो यत्र वयं भ्रमामः। अहं सनत्कुमारश्च नारदो भगवान् अजः कपिलो अपान्तरतमः देवलो धर्म आसुरिः मरीचि प्रमुखाश्चान्ये सिद्धेशाः पारदर्शनाः विदामन वयं सर्वे यन्मायां माययावृताः। तस्य विश्वेश्वरस्येदं शस्त्रं दुर्विषहं हिनः तमेव शरणं याहि हरिस्तेषं विधास्यति। ततो निराशो दुर्वासाः पदं भगवतो ययौ वैकुण्ठाख्यं यदध्यास्ते श्रीनिवासः श्रियासः सन्दह्यमानो अजितशस्त्रवह्निना तत्पादमूले पतितः स वेपथुः। आहाच्युतानन्त सदीप्सितप्रभो कृतागसं मावहि विश्वभावना। अजानता ते परमानुभावं कृतं मयाघं भवतः प्रियाणां। विधेहि तस्यापचितिं विधातः मुच्येत यन्नाम्युदिते नारकोऽपि। भगवानुवाच अहं भक्तपराधीनः ह्यस्वतन्त्र इव द्विजा साधुभिर्ग्रस्तहृदयः भक्तैः भक्तजनप्रियः। नाहमात्मानमाशासे मद्भक्तैः साधुभिर्विना श्रियं च आत्यन्तिकीं ब्रह्मन् येषां गतिरहं परा। ये दारागारपुत्राप्तान् प्राणान् वित्तमिमं परं हित्वा मां शरणं याताः कथं तान् त्यक्तुमुत्सहे। मयि निर्बद्धहृदयाः साधवः समदर्शनाः वशीकुर्वन्ति मां भक्त्या सत्स्त्रियः सत्पतिं यथा। मत्सेवया प्रतीतं च सालोक्यादिचतुष्टयं नेच्छन्ति सेवया पूर्णाः। कुतोऽन्यत् कालविद्रुतं साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहं। मदन्यत्ते न जानन्ति नाहं तेभ्यो मनागपि। उपायं कथयिष्यामि तव विप्रशृणुष्व तत्। अयं हि आत्माभिचारस्ते यतस्तं यातु वै भवान्।
साधुषु प्रहितं तेजः प्रहर्तुः कुरुते अशिवम् तपो विद्या च विप्राणां निःश्रेयसकरे उभे ते एव दुर्विनीतस्य कल्पेते कर्तुरन्यथा ब्रह्मन् तद्गच्छ भद्रं ते नाभागतनयं नृपं क्षमापया महाभागं ततः शान्तिः भविष्यति। श्री हरये नमः। श्री हरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे अम्बरीषचरिते चतुर्थोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।